ఈ ప్రాజెక్ట్ రావడం వల్లనే, ఓన్లీ ఇప్పుడు ఈ కాలువలు రావడం వల్ల, ఈ నీళ్ళు వదలడం వల్లనే నేను ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మంచిగా ఉంది. రైతు బంధు వస్తుంది, ఉపయోగపడుతున్నాయి. ఎందుకు పడతలేవు? ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి కాబట్టి, ఇప్పుడు ఒకవేళ వానలు అటు ఇటు అయినా సరే, ఇప్పుడు కేసీఆర్ వేసిన పైసలతోటే సరే అని రైతు బంధు వేసిండు, అందుకే గుంటకలు కొట్టించుకున్నాం, మందులు కూడా తెప్పించుకున్నాం. మళ్ళీ పెట్టుబడికి ఈజీగా అయిపోతున్నాయి, అవే సరిపోతున్నాయి. దీంట్లో ఇప్పుడు నేను 2 ఎకరాలకు 40,000 50,000 పెట్టిన, అవి నాకు ఇప్పుడు 7 ఎకరాలకు సరిపోని పడ్డాయి. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఒకవేళ నాకు పండిన పంట ఇప్పుడు నాదే, అది ఇప్పుడు ఖర్చు పెట్టిన పైసలు కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఈ ప్రాఫిట్ మొత్తం నేనే తీసుకుంటా, కేసీఆర్కి ఏమి ఇచ్చలేదు అట్లా. మేము కేసీఆర్కే ఇస్తామన్నా, కేసీఆర్ ప్రభుత్వమే కావాలనుకుంటున్నాం. ఎందుకంటే వేరే వాళ్ళు కాంగ్రెస్ వచ్చినా కానీ మాకు మంచిగా లేదు. లేదు, వాళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు ఇదేమో ఇంటి పని అవుతుంది కేసీఆర్.